అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీ మీద కూడా చట్టాలు వేసినట్టున్నారు కూడా. నేను మాట చేద్దానండి, రాజు శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలు ఆడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది 89-94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, మేము క్రికెట్ ఆడాము. వ్యాధవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాము. మరి అదేంటి రాజకుమారి గారు చీఫ్ విప్ కూడా అన్నీ కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా. మంచి మంచి నాటకాలు ఆడారు, నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వ్యంగ్యాలు వేశారు. వేశారు కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. వాళ్ళ దుంపదగా ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మన రాజకీయం ఎందుకని నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు వికేకానే అవుతున్నాడు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ 11 అంటే నవ్వుతున్నాడు. నవ్వును ఆయన, అందులో అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం ఉంటున్నా? మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఏమైనా వినుకుండా ఆయన మందులు ఆయన ఎమ్మెల్యేలు బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపులారి గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ కల్పించుకుని అద్భుతంగా ఉంది. డైలాగ్ దిగారు, సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశారు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయింది అయ్యా. ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది. ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది. బాగుండేది. శకుని పాత్ర ఉంటుందే, పితుహు అని శకుని పాత్ర ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులారు గారు దుర్యోధనుడు పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంలో చెప్పట్లా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉన్నట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో. మమ్మల్ని తిట్టినందుకు పరిపాలన ఉండేది. సొంత తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకుని కాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. ఓకే, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చండి, సూపర్ 6 చేయి, నీకు మంచి పేరు వస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తాయి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాక అది కూడా మారుస్తారా? ఈ చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాదు.